24x7 న్యూస్ బులెటిన్ కి స్వాగతం. బొబ్బిలి నియోజకవర్గం పరిధిలో ఉన్న 44 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతిలో ఉత్తమ ప్రతిభ కనబరిచి 580 మార్కులతో ఉత్తీర్ణతలైన 27 మంది విద్యార్థులకు మంగళవారం స్థానిక మైఫంక్షన్ హాల్లో ఎమ్మెల్యే ఆర్. వి. ఎస్. ఆర్. కె. రంగారావు సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాత్రి పగలు అహర్నిశలు కష్టపడి విద్యార్థులను ప్రతిభావంతులుగా తీర్చిదిద్దిన ఉపాధ్యాయులను, విద్యార్థులకు ప్రోత్సహించిన వారి తల్లిదండ్రులను, జిల్లా స్థాయి అధికారి డిఈఓను మరియు మండల స్థాయి అధికారులు ఎంఈఓలను ఆయన మనస్ఫూర్తిగా అభినందించారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేశాదేశాలతో ఒత్తిడిలేని విద్యను అందిస్తూ మానసికారోగ్యంతో పాటు ప్రభుత్వ పాఠశాలలో విద్యాప్రమాణాలను మెరుగుపరుస్తూ ప్రధాన పాత్రను ప్రభుత్వ విద్యాసంస్థలు పోషిస్తున్నాయన్నారు. విద్యా విలువ తెలుసుకొని విద్యార్థులకు ప్రోత్సహించేందుకు ఈ సన్మానాలు చేపట్టామని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ బొబ్బిలి పట్టణాధ్యక్షులు గెంబలి శ్రీనివాసరావు, డిఈఓ మాణిక్యన్నాయుడు, డిప్యూటీ డిఓ కె. మోహన్ రావు, ఎంపీడీఓలు త్రినాథ్, పాపారావు, వేణు, ఎంఈఓలు వాసు, రమేష్, లక్ష్మణ్ దోర, రాజేశ్వరి, తిరుపతిరావు, పెంటయ్య తదితరులు పాల్గొన్నారు. మోడల్ స్కూల్స్ అవ్వడం చదివి 26 మంది పిల్లలు ఎవరైతే 580 మార్కులు దాటారో వాళ్ళందరికీ ఒక గెట్ టుగెదర్ లాగా ఏర్పాటు చేసి సత్కరించి సన్మానించి వారితో పాటు వారి తల్లిదండ్రులను కూడా ఆహ్వానించి ఆ స్కూల్ హెచ్ఎం గారిని కూడా ఆహ్వానించి మరి కార్యక్రమం ఏర్పాటు చేద్దామన్నది ఒక అరగంటలో తీసుకున్న నిర్ణయం. మనం తప్పకుండా చేయాలి. డిసైడ్ చేసిన వెంటనే మాకు ఎంఈఓలు ఎడ్యుకేషన్ గ్రూప్ ఉంటుంది నియోజకవర్గం సంబంధించి, ఇమీడియట్గా లిస్ట్ అవుట్ చేయమన్నాం. లిస్ట్ అవుట్ చేసి ఆ కార్యక్రమం అవుతుండగా నేను డిఓ గారికి ఫోన్ చేసి ఇలా అనుకుంటున్నాం మేషారు మీరు తప్పకుండా రావాలి, కార్యక్రమానికి రావాలనేటువంటి మన ఆహ్వానాన్ని మరి వారు మన్నించడం జరిగింది. సిద్ధంగా ఉండాలి. ఇందులో మీరు రాకండి.